కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం అందరికీ తెలిసిందే. లవ్ టుడే, డ్రాగన్ చిత్రాలతో స్పెషల్ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నారు. ఆయన మంచి హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు రీసెంట్ గా డ్యూడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అక్టోబర్ 17వ తేదీ అంటే నిన్ననే సినిమా విడుదలైంది. అక్టోబర్ 17న సినిమా విడుదలైంది. అసిస్టెంట్ డైరెక్టర్ కీర్తి శర్వన్ దర్శకుడిగా పరిచయం అయిన ఆ సినిమాలో ప్రేమలు ఫేమ్ మమితా బైజు హీరోయిన్ గా నటించారు. డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి, శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఆ సినిమాకు సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నీని వై రవిశంకర్ నిర్మించారు. అయితే వరల్డ్ వైడ్ గా డ్యూడ్ మూవీ తొలి రోజు 18 కోట్ల మేర కలెక్షన్ సాధించినట్లు తెలుస్తోంది. ప్రదీప్ రంగనాథన్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్ సాధించిన సినిమాగా డ్యూడ్ నిలిచిందని సమాచారం. అదే సమయంలో డ్యూడ్ చిత్రం ఇప్పుడు కోలీవుడ్ నలుగురు బడా హీరోల సినిమాలను అంటే నలుగురు బడా సినిమాల హీరోల రికార్డులను బద్దలు కొట్టి సందడి చేసింది. రిలీజ్ రోజైనా అంటే రిలీజ్ ఏ రోజైతేందో అప్పటి నుంచే డ్యూడ్ మూవీకి ప్రత్యేక గుర్తింపు వస్తోంది. రిలీజ్ అయిన రోజే డ్యూడ్ మూవీకి ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షోలో గంటకు దాదాపు 17,000 టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో ఈ ఏడాదిలో రిలీజ్ అయిన కోలీవుడ్ బడా సినిమాల గరిష్ట గంట టికెట్ల అమ్మకాలను డ్యూడ్ అధిగమించింది. అజిత్ కుమార్ నటించిన విదాము యార్చికి గంటకు 15,370 టికెట్లు స్కేల్ అయ్యాయి. ధనుష్ యాక్ట్ చేసిన ఇడ్లీ కడై మూవీకి గంటకు 14,000 టికెట్లు అమ్ముడయ్యాయి. విజయ్ సేతుపతి నటించిన ఇటీవల మూవీ తలైవన్ తలైవి టికెట్లు గంటకు 12,500 టికెట్లు అమ్ముడయ్యాయి. కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్లో రూపొందిన థగ్ లైఫ్ సినిమాకు గంటకు 12,000 టికెట్లు మాత్రమే అమ్ముడవ్వడం గమనించాల్సిన విషయం. ఇప్పుడు వాటిని అధిగమించిన డ్యూడ్ మూవీకి గంటలో 17,000 టికెట్లు బుక్ అవ్వడం విశేషం. మొత్తానికి మంచి కమర్షియల్ ఎలిమెంట్స్తో రూపొందిన సినిమాకు దీపావళి ఫెస్టివల్ లాంగ్ వీకెండ్ కలిసి వచ్చింది. దీంతో వీకెండ్కి గాను ఇప్పుడు పెద్ద ఎత్తున టికెట్స్ను అభిమానులు, సినీ ప్రియులు బుక్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నట్లు సమాచారం. మరి మీరు డ్యూడ్ మూవీ చూసారా? చూడకపోతే వెళ్ళి చూసేయండి. మరి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.